ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముగాడ్దగడ్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస చేశారు. పాఠశాలను గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి దత్తురామ్తో కలిసి కలెక్టర్ శుక్ల సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెన్యూ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. అంటే మీరు ఎడ్యుకేషన్తో మేము అందరు ఇక్కడ వచ్చాము, చదువుతూనే వచ్చాము. సో మాకు కూడా చదువు అంటే అప్పుడు చాలా ఇష్టం ఉండే మీలాగానే. ఇప్పుడు చూస్తూ ఉండే ఒక లేడీ అంత కష్టాలు ఉంటే కూడా వచ్చి ఇక్కడే చదువుతుంది అందరితో అంటే చాలా గ్రేట్. ఇప్పుడు విలేజెస్తో కూడా ఇంటరాక్షన్ చేస్తే ఇంకా వస్తారని అంటున్నారు. ఇంకా మంచిగా ఎక్కువ నెంబర్తో పిల్లలు నెక్స్ట్ ఇయర్ వస్తారని అంటున్నారు. సో డెఫినెట్లీ బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. ఇక్కడే ఉన్న టీచర్స్ చాలా వెరీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ని క్వాలిఫైడ్ టీచర్స్.